నమస్తే వెల్కమ్ టు వీడియో స్టడీస్ ముందుగా హెడ్లైన్స్ కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదిక కావడం మనందరికీ గర్వకారణమన్న హోంమంత్రి వంగలపూడి అనిత గాంధీ హిల్ లో ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీ షా యోగాపై ప్రజలు అవగాహన కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని వ్యాఖ్య చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ ప్రవేశ కార్యక్రమం వేడుక జరిగింది. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున గృహ ప్రవేశానికి హాజరయ్యారు. రాత్రికి నూతన గృహంలోనే చంద్రబాబు నాయుడు బస చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివాపురం పిఈఎస్ వైద్య కళాశాలతో పాటు వీకోట కుప్పం జాతీయ రహదారిలో బలగాలను మోహరించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను మళ్లించారు. కుప్పంలో సొంతిల్లు కట్టుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ గృహ ప్రవేశం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రజల మధ్య జరిగిన శుభకార్యం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదిక కావటం మనందరికీ గర్వకారణమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. యోగా వేడుకలపై కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇది తమ కార్యక్రమంగా భావించాలని కోరారు. విశాఖ నగరం అంతర్జాతీయ రికార్డులో నమోదయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అన్నారు. విశాఖపట్నం వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గత రికార్డులను తిరగరాసేలా నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొని ఏర్పాట్లపై సమగ్రంగా ఆదేశాలు జారీ చేశారు. విశాఖ నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాధారణ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డ్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కార్మికులు తదితరులు భాగస్వామ్యం కావాలని మంత్రులు కోరారు. ముఖ్యంగా 26.5 కిలోమీటర్ల మేర ఆర్కే బీచ్, కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి వరకు యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు రూపొందించినట్లుగా కలెక్టర్ తెలిపారు. ఈరోజు జూన్ 21 జరిగే యోగా దినోత్సవంలో ఏదో తూతు మంత్రంగా జనాలు వచ్చారు కూర్చుంటారు అనేది కాకుండా వాళ్ళందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా ముందుగానే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనీస్ని కూడా డిపార్ట్మెంట్ వైజ్గా అక్కడికి పంపించే ఏర్పాటు కూడా మన గౌరవ కలెక్టర్ గారు కూడా చేయడం జరుగుతుంది. దగ్గర 1000 మంది పైగా ట్రైనర్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళందరినీ కూడా పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్లో పిల్లలకి జూన్ 12 నుంచి స్కూల్లో పిల్లలకి రీఓపెనింగ్ అవుతున్నాయి. వాళ్ళకి కూడా ముందు నుంచి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి టీచర్స్ కూడా వెళ్తారు, యోగా టీచర్స్ కూడా వెళ్తారు.
ఎక్కువ మంది యోగా పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇందులో పార్ట్ తీసుకుంటున్నాం. చాలామంది మన కాస్మోపాలిటన్ సిటీలో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు కూడా వైజాగ్లో మన దగ్గర నావీలో కానీ, కోరమండల్లో కానీ, అదేవిధంగా హెచ్బిసిఆర్లో కానీ ఇక్కడక్కడ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా చాలా కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ పార్టిసిపేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడే కంపెనీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కలిసి ఈరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందులోని మీ పార్టిసిపేషన్, ఇందాక మన గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా మీ పార్టిసిపేషన్తో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పార్టిసిపేట్ చేసే పరిస్థితిని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఈరోజు యోగా అన్నది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరంగా భావించాలి. భారతీయ సంస్కృతికి లో భాగంగా యోగా మనందరికీ భగవంతుడు ఇచ్చిన వరంగా భావించాలి. ఈవెన్ ఈశ్వరుడు దగ్గర మన హిందూ సంప్రదాయం, అదేవిధంగా జైన్ సంప్రదాయం, సింధు నాగరికత ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా యోగాకి అత్యంతమైన ప్రాధాన్యత కలిగిన పరిస్థితి. సో దాన్ని మన ప్రపంచానికి అందిస్తున్న నేపథ్యంలో ఈ విశాఖ వేదిక కావటం అనేది నిజంగా మనందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం చాలా బాధ్యత ఫీల్ అవ్వాలి. అందుకే ఇంచుమించుగా ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక 1000 మంది పార్టిసిపేట్ చేసే విధంగా ఆ 1000 మందికి కూడా ఒక మెడికల్ అసిస్టెంట్, అదేవిధంగా ఒక పోలీస్, ఇంచుమించుగా ఒక 10 మంది వాలంటీర్స్, అదేవిధంగా వాళ్ళకి బయో టాయిలెట్స్, వాళ్ళకి వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఇదంతా కూడా ఈరోజు జరగబోయే ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేసిన అంతమంది కూడా ఒక బాధ్యతగా ఇక్కడికి వస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక అదృశ్యం కింద భావించి ఇక్కడికి వచ్చే పరిస్థితి రావాలి. వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళందరికీ కూడా అందజేస్తాం. ఇందాకే పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మ్యాట్, అదేవిధంగా ఓ టీ షర్ట్ వాళ్ళందరికీ ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంతకు ముందున్నటువంటి గిన్నిస్ బుక్ రికార్డును కూడా అధిగమించి విశాఖపట్నం వేదికగా మనం కొత్త రికార్డు సృష్టించాలనే సలభతో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం. మొన్న 21వ తేదీ నుంచి ఒక నెల పాటు యోగా మాసాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే వాళ్ళ ఉదయం పోలీస్ శాఖ నుంచి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్తో కలిపి హోమ్ మినిస్టర్ గారు, నేను, జిల్లా కలెక్టర్ గారు, యంత్రాంగం, మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో పెద్ద సంఖ్యలో ఒక్కొక్క విభాగం నుంచి ఈ విధంగా యోగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో ఈ యోగా కార్యక్రమాలు రేపు 21వ తేదీన యోగా డేలో పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు, నేను, మిగిలినటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అన్ని విభాగాలతోటి ఒక సమీక్ష కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జరిగేటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఘట్టంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతున్నాం. మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సహా యోగాలో పార్టిసిపేట్ చెప్పి నేను మీడియా వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనము ఈ కార్యక్రమంలో దాదాపు 2,50,000 నుంచి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా మనము ప్లాన్ చేస్తున్నాం సార్. ఇది విశాఖపట్నం జిల్లా వరకు సార్. బయట జిల్లా నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంటుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి వారు దాదాపు 5 లక్షల మంది దాకా పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో మనకు అందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు సార్. మనము ఈ 2,50,000 మంది నుంచి వివరిస్తాం సార్ ఏ విధంగా మనం చేస్తారని సాధించాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేస్తున్నాం సార్. గతంలో సూరత్లో వాళ్ళు ఇదే విధంగా 2023 సమయంలో 53,000 మందితో వాళ్ళు రికార్డు రచించడం జరిగింది సార్. దాన్ని బ్రేక్ చేయాలంటే మానికన్నా ఎక్కువ కాబట్టి ఈ రోడ్డు మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. ఈ రోడ్డు కాలమాత టెంపుల్ నుంచి డీపీ దాకా ఆ స్ట్రెచ్ ఆ సమయంలో మనం క్లోజ్ చేయడం జరుగుతుంది సార్. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. దానికి మెయిన్ రోడ్తో పాటు పక్కన ఉన్న బీచ్ పరిధిలో కూడా మ్యాక్స్ కార్పెట్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా గాంధీ హిల్ పై ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. ఇందులో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా, పలువురు ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగాపై ప్రజల అవగాహన పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందంటూ వారు సూచించారు. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, జిల్లాలోని ప్రతి ఒక్కరూ యోగాసనాలు అభ్యసిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా సూచించారు.
యోగేంద్ర మాసోత్సవాల సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీ హిల్ పై ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లాలో ప్రజలకు యోగా ప్రాముఖ్యతను వివరించేందుకు నూతన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందికి యోగా నేర్పే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ప్రస్తుతానికి 70% దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని తెలిపారు. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వల్లభనేని వంశీ స్వతంత్ర సమరయోధుడుగా ఉన్నట్లుగా పేర్ని నాని తెగ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర మీదని, ఆయన హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి మీకు తెలీదా అంటూ ప్రశ్నించారు. సామాన్యుడిని 55 రోజుల పాటు జైల్లో పెట్టించారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్ర మామ నడుగుదిటి నరసింహారావు మానసికంగా కుంగిపోయి చనిపోయేలాగా చేశారని అన్నారు. వంగవీటి మోహనరంగ పేద ప్రజల కోసం పాటుపడిన మహనీయుడని, అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలిక పేర్ని నాని బుర్ర పనిచేస్తుందా అని ప్రశ్నించారు. పేర్ని నానికి దమ్ము ధైర్యం ఉంటే బియ్యం స్కామ్ పై చర్చకు రావాలంటూ, ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. నిన్న పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి, పందికొక్కలా బొక్కేసినటువంటి పేర్ని నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ, వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు, స్వాతంత్ర సమరయోధుడిని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు, ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేశాడు. పేర్ని నాని అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమె జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడివి నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాడా? అలాంటి కొల్లు రవీంద్రని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి, అలా మావయ్య ఎవరైతే నడకుదురి నరసింహరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడని? అందులో ఇంకోటి, ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వల్లభనేని వంశీ ఎక్కడ? వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి. ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వంశీ ఎక్కడ? నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి, అలాగే వాళ్ళ తనయుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. పేర్ని నాని, నువ్వు ఒక బియ్యం దొంగవి. ముందు నీ కేసు ఏంటో చెప్పు, లేదా నీ కేసు మీద పబ్లిక్గా చర్చకు రా, మాట్లాడదాం. అంతేకాని నువ్వు దొంగవని మిగతా దొంగలను కూడా నువ్వు వెనకేసుకొని, అంటే దొంగలంతా ముఠా కింద తయారవుతారా? నువ్వు దొంగవి, ఇంకొక దొంగ వంశీ గురించి నువ్వు మాట్లాడతావా? ఏరయ్యా మీ కొడాలని ఎక్కడున్నాడు?
ప్రసూతి నవజాత శిశువుల విభాగాల్లో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక వైద్య విధానాల గురించి యువ వైద్యులకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు సీఎం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ జి రమేష్ తెలిపారు. 2 రోజులుగా కొనసాగిన ఈ సీఎంఈ ద్వారా 3 నుంచి 400 మంది వైద్యులు లబ్ధి పొందారని ఆయన వివరించారు. తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైద్య రంగంలోని అధునాతన వైద్య విధానాలపై సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. అను మై బేబీ ఆధ్వర్యంలో పెరినటాలజీ ప్రొటెక్టివ్ మెడిసిన్ అంశంపై యువ వైద్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో బందర్ రోడ్లోని హోటల్లో ఏర్పాటైన ఈ సదస్సులో గైనకాలజీ, నియోనటాలజీ విభాగాల్లో జాతీయ స్థాయిలో పేరుగాంచిన నిపుణులతో ఈ రంగంలో వస్తున్న అధునాతన వైద్య విధానాల గురించి యువ వైద్యులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సు ముగింపు సందర్భంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కవిత బత్తులా మాట్లాడుతూ సదస్సు ఉద్దేశించి వివరించారు. గర్భిణీలకు ఎదురయ్యే ఇబ్బందులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సిజరీన్ లేకుండా డెలివరీ, నవజాత శిశువులు వచ్చే సమస్యలు, బరువు తక్కువగా పుట్టడం వంటి అనేక సమస్యలకు నిపుణులైన వైద్యుల బృందంతో తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యుల ద్వారా మెరుగైన సేవలు అందజేస్తున్నామని వివరించారు. 2 రోజులు కొనసాగిన ఈ సదస్సు ద్వారా దాదాపు 400 మంది వైద్యులకు ఈ రంగంలో నిపుణుల ద్వారా అవగాహన కల్పించామని తెలిపారు. ఇలాంటి సదస్సుల వల్ల రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని వారు అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య రంగంలోని పలు విభాగాల్లో చోటు చేసుకుంటున్న ఆధునిక వైద్య ప్రక్రియలపై సిఎంఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు వివరించారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రతి సంవత్సరం ఇలా సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ దాదాపు 4 నుంచి 5 సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ డాక్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మెడికల్ ఫీల్డ్లో జరుగుతున్న అడ్వాన్సెస్ని అప్డేట్ చేయటం. సో అందరూ అంటే వేరియస్ పీపుల్ అంటే అక్రాస్ ద కంట్రీ నుంచి ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ని ఇక్కడికి మేము ఇన్వైట్ చేయటం, వాళ్ళు ఇక్కడ రీసెంట్ అడ్వాన్సెస్లో వస్తున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ మనకు ఇక్కడ ఉన్న డాక్టర్స్కి అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో దాదాపు 300 నుంచి 400 మంది డాక్టర్లు సరౌండింగ్ 4 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి అటెండ్ అయ్యారు. నిన్న ఫుల్ డే చేశాము, ఈరోజు కూడా ఫుల్ డే కంప్లీట్గా సాయంత్రం వరకు ఈ నాలెడ్జ్ షేరింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. మీకు అందరికీ తెలిసిందే గైనకాలజీ డివిజన్లో కానీ, ఫెర్టిలిటీ డివిజన్లో కానీ, లేదా పీడియాట్రిక్ డివిజన్లో కానీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నవి ఈరోజు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పట్ల అందరూ అవగాహన కల్పించాలని ఆ ఫీల్డ్లో నిష్ణాతులైన డాక్టర్స్ అందరినీ కలిపి ప్లస్ మా డాక్టర్స్ టీం ద్వారా ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అన్నది ప్లస్ మా యొక్క నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయడానికి ఈ వేదిక అనమాట. ఈరోజు నిన్న కలిపి అంటే 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో సిఎంఈ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద ప్రతి ఇయర్ కండక్ట్ చేసే ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటంటే ఈ పీడియాట్రిక్స్లో కానీ గైనకాలజీలో కానీ వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి అందరితో సీనియర్ ఎక్స్పర్ట్స్ తోటి డిస్కషన్స్ అవి చేస్తున్నాము. సో అది అందరికీ ఎడ్యుకేషన్ అందరికీ షేర్ చేయడం ద్వారా పేషెంట్కి బెనిఫిట్ అవ్వడం, నెక్స్ట్ లేటెస్ట్ టెక్నాలజీని అందరికీ పరిచయం చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి అను మై బేబీ హాస్పిటల్లో అతి చిన్న బేబీస్ అంటే వెరీ లో బర్త్ బేబీస్కి సంబంధించి కేర్ తీసుకోవడానికి సంబంధించి కానీ, న్యూనటాలజీ సర్వీసెస్ అడ్వాన్స్డ్గా ఉండటం, గైనకాలజీ సర్వీసెస్ అంటే లేటెస్ట్ అంటే మెథడ్స్ అన్ని ఫాలో అయ్యే గైనకాలజీ డిపార్ట్మెంట్, ఆబ్స్టిక్స్ డిపార్ట్మెంట్ ఉండటము, నెక్స్ట్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అంటే చిన్నపిల్లలకి అంటే రోజుల పిల్లల దగ్గర నుంచి ఆపరేషన్ చేయడానికి సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్ తోటి మనం రన్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే వేరే ఉన్న సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము. ఈ 2 days సిఎంఈలో మేము 300 డాక్టర్స్, గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్స్కి అడ్వాన్స్డ్ లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి అందరూ నేర్చుకున్నారు. మా డిపార్ట్మెంట్ అను మై బేబీలో 5 గైనకాలజిస్ట్ ఉన్నాము. మేము రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఇస్తాము. ఏ టైంలో నైట్ టైం అయినా ఏ టైంలో వచ్చినా కానీ మేము మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయగలము. మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ప్రతి స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు. కార్డియాలజిస్ట్ ఉంటారు, రెస్పిరేటరీ స్పెషలిస్ట్ ఉంటారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఇంకా నెఫ్రాలజిస్ట్ అందరూ ఉంటారు. సో
ఒక లేడీకి ఎంత కాంప్లికేటెడ్ కండిషన్ ఉన్నా ప్రెగ్నెన్సీలో వాళ్ళని చక్కగా మేము స్పెషలిస్ట్ల సహాయంతో మేము రికవరీ చేసి పంపించగలము. పెరిఫరీ నుంచి అంటే చిన్న చిన్న ఊళ్ళ నుంచి మాకు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ మేము చక్కగా 24 hours సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా డాక్టర్ ఎనీ టైం కాల్ చేసి మేము ఇలా పేషెంట్ని పంపిస్తున్నాము కాంప్లికేటెడ్ అంటే ఎమ్మటే స్పందించి అన్ని రకాల కేర్ రెడీ చేసుకొని రెడీగా ఉంటాము. మా దగ్గర బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మేము వీళ్ళని ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు, ఐసీయూ కేర్ ప్రొవైడ్ చేస్తాము. సో దీనివల్ల మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మదర్ని కండిషన్ నుంచి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకురాగలుగుతాము. అదే కాకుండా మా దగ్గర ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ను ఆపాలని లేదంటే సౌత్ ఇండియాకు తీవ్ర నష్టం జరుగుతుందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లు తగ్గించే కుట్ర జరుగుతుందని, మన గొంతును వినిపించే అవకాశం కోల్పోతామని తెలిపారు. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా పేరుతో ప్రెస్ క్లబ్ లో వివిధ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణం రాజేష్ కుమార్, సేలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 5 డిమాండ్ల సాధనగా జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా నినాదం ముందుకు సాగుతుందన్నారు. లిమిటేషన్ ను నిలిపివేయాలని, గంగా, యమున, బ్రహ్మపుత్ర నదుల మిగులు జలాలను అవసరం ఉన్న దక్షిణ భారత రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దేశానికి 2వ రాజధాని సౌత్ ఇండియాలో ఇవ్వాలని సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలన్నారు. రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్, హిందీ, ఇంగ్లీషులో సివిల్ ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల సౌత్ ఇండియా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల నుంచి ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, తిరిగి ఎంత వస్తున్నాయో చెప్పాలని అన్నారు. సౌత్ ఇండియాకు చాలా విషయాలు అన్యాయం జరుగుతుంది. అది మున్ముందుకు కొనసాగితే మాత్రము కొన్ని దేశ వ్యతిరేక శక్తులు వస్తాయి అనే ఆలోచనతో దాన్ని స్టాప్ చేయడానికి మాకు సమన్యాయం కావాలి అన్ని విషయాలంటే ఒకటి వచ్చేసి డీలిమిటేషన్. అప్కమింగ్ డీలిమిటేషన్లో బేస్డ్ ఆన్ పాపులేషన్ మనకు డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా ఆపాలి. బేస్డ్ ఆన్ పాపులేషన్, డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, మేము డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్కి మాత్రం వ్యతిరేకం. రెండోది, మనకు గంగా, యమున, బ్రహ్మపుత్ర వాటర్ని మనము ఇక్కడ మిగులు జలాల్ని సౌత్ ఇండియాకి మళ్లించాలి. మిగులు జలాల్ని మాత్రమే, యూటిలైజ్ జలాల్ని కాదు. మూడోది, దేశ రాజధానిని, సెకండ్ రాజధానిని ఏర్పాటు చేయాలి, సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయాలి. మూడోది. నాలుగవది వచ్చేసి ఫైనాన్షియల్ రెసిప్రోకాలిటీ. అంటే ఏంటి, మనం ఎంత ఇస్తున్న కేంద్రానికి, కేంద్రం నుంచి మనకి ఎంత వస్తుంది, అది ఒకటి క్యాల్కులేట్ చేసుకోవాలి. చాలా తక్కువ వస్తుంది, మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. ఐదోది వచ్చేసి రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ యొక్క 5 డిమాండ్లతో ఒక అజెండా అనేది పాస్ చేసినాం. దానికి రిజల్యూషన్స్ అనేటివి కూడా ప్రతిపాదిస్తున్నారు. డెఫినెట్గా ఆల్రెడీ ఈ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియాకి తమిళనాడులో 30 రాజకీయ పార్టీలు, కర్ణాటకలో 30 రాజకీయ పార్టీలు, కేరళలో 5 పొలిటికల్ పార్టీలు, పుదుచ్చేరిలో 1 పొలిటికల్ పార్టీ, దాదాపు 56 నుంచి 60 పార్టీల సమ్మేళనం. ఇప్పుడు దాదాపు ఇక్కడ 20 నుంచి 25 పొలిటికల్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. 80 నుంచి 85 రాజకీయ రిజిస్టర్డ్ పార్టీల యొక్క మద్దతు అనేది కూడగట్టినము. బ్రహ్మర్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వివక్ష ఎటువంటిదైనా సరే ఉండకూడదు అని చెప్పారు. అది రాజ్యాంగంలో పొందుపరిచిన ఫండమెంటల్ రైట్స్ దాంట్లో భాగం. ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కోకూడదు ఎవరు కూడా అని చెప్పారు. మీరు గమనించినట్లయితే 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దక్షిణ భారతదేశం నుంచి 2 ప్రధానమంత్రులు అయ్యారు. ఇది వివక్ష కాదా? దేవగౌడ గారు, పివి నరసింహారావు గారు, వాళ్ళిద్దరు మాత్రమే అయ్యారు. అసలు వీళ్ళలో ప్రధానమంత్రిని చెయ్యాలి అని రాజకీయ పార్టీల్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా అటువంటి ఆలోచన లేదు. 543 సీట్లు ఉన్నటువంటి భారత లోక్సభ దీంట్లో 139 సీట్లు దక్షిణ భారత రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాలు 2, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి ఉన్నాయి. ఈ 139 మంది ఎప్పటికీ ఎవరో ఒకరిని సపోర్ట్ చేయటమేనా? ఈ 139 లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరా? ఇది వివక్ష కాదా? ఇది చాలా దుర్మార్గం. అటువంటి వివక్షలు అనేకం జరుగుతూ ఉన్నాయి. నేను మచ్చుకు ఒకటి చెప్పాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. న్యాయవాదులు, పాత్రికేయులు ఇందులో ముఖ్యమైన భూమిక పోషించాలని చెప్పి
నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ దిశగా అక్టోబర్ 2వ తేదీ నాటికి ప్రక్షాళన చేయాలని ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. జగన్ హయాంలో రాష్ట్రాన్ని కంపోస్ట్ యార్డ్ లాగా మార్చారని, 123 మున్సిపాలిటీలలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేశారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, భవిష్యత్తులో డంపింగ్ యార్డులో లేకుండా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రణాళిక రూపొందించాం. దీనికోసం నెల్లూరు, కాకినాడలో ఫ్లామ్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కడప, కర్నూలు, విజయవాడలో టెండర్లు పిలవాల్సి ఉందని వివరించారు. గత ప్రభుత్వంలో రూపొందించిన నగరాలు, పట్టణాల మాస్టర్ ప్లాన్పై పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వాటిపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నామని, వాటిని పరిశీలించి మళ్లీ రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే లెగసీ చెత్త. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 85 లక్షల చెత్త డంప్ యార్డ్స్లో ఉంది. దాన్ని క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర మొదటి మీటింగ్లో మచిలీపట్నంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మాకు 1 year లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తని తొలగించాలని దాని మీద ఫోకస్ చేశాం. మోర్ దెన్ 50% ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రేపు అక్టోబర్ 2కి పూర్తి అయ్యే విధంగా యాక్చువల్గా టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షల చెత్తని తొలగిస్తాం. ఎందుకంటే ఆ లెగసీ వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది. ఎక్కడైతే డంప్ యార్డ్స్ ఉంటుందో ఆ డంప్ యార్డ్స్లో వంటగదిలో చెత్త కానీ, లేదా ఇంటి పరిసరాలు కానీ, అదేవిధంగా హోటల్స్లో కానీ, స్కూల్స్ దగ్గర వచ్చే చెత్త కానీ, ఈ చెత్త అంతా ఒక దగ్గర వేయటం వల్ల అక్కడి నుంచి వచ్చే అనేక విషవాయువుల వల్ల కానీ వాటి వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి. సో జబ్బులు మనకు రాకుండా ఉండాలంటే, తగ్గాలంటే ఫస్ట్ చెత్త తొలగించాలి. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్లో ఒక మెయిన్ ప్రయారిటీ. అందుకని ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2వ తేదీకి క్లియర్ చేయమన్నారు. ఆ విధంగా ముందుకు జరుగుతుంది. ఈరోజు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎక్కడ కూడా డంప్ యార్డ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 2014-19లోనే 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం పోవటం వల్ల వాళ్ళ గత ప్రభుత్వం ఆపేసింది. అయితే విశాఖపట్నం అండ్ గుంటూరు రెండిట్లో పూర్తయినాయి. ఈ రాష్ట్రంలో ఈరోజు 7,000 టన్నులు వస్తుంటే 2,500 టన్నులు ఈరోజు ఆ 2 వేస్ట్ ప్లాంట్కి పోతున్నాయి. బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరొక 5 ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేయమన్నారు. నెల్లూరులో ఒక ప్లాంట్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది. కాకినాడలో టెండర్ అయిపోయింది. త్వరలో ఈ కడపలో, కర్నూలులో, విజయవాడలో మరొక 3 ప్లాంట్లకు టెండర్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నులు పర్ డేలో 6,500 టన్నులు ఈ 7 ప్లాంట్లలో పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఎక్కడ కూడా మళ్ళీ డంప్ యార్డ్స్, చెత్త కుప్పలు అనేవి ఉండవు. పల్నాడు జిల్లా గండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలను సొంత పార్టీ వారి ఆధిపత్య పోరు కారణంగా దారుణంగా హతమార్చితే ఆ కేసును వైఎస్ఆర్సీపీ నేతలపై బనాయించడం దుర్మార్గమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలకే జోలకంటి బ్రహ్మారెడ్డి చెప్పారని పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిలపై కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీకి వంతపడే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు మృతుల బంధువుల సైతం టీడీపీలోని ప్రత్యర్థి వర్గం వారే ఈ హత్యలు చేశారంటూ స్పష్టం చేస్తున్న పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. దీనికి బాధ్యులైన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు. ఇద్దరు చనిపోయారు, జేవిశెట్టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కోటేశ్వరరావు. చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ, వారి టీవీల్లో చెప్పింది కానీ, ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే
చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య వీళ్ళిద్దరు బ్రదర్సు, జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలి అంటారు ఆయన, వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను. తోట వెంకటరామయ్య వర్గం కానీ జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి ఏం సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. వైసీపీకి సంబంధం ఉందంట. ఈ హత్యకు కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామిరెడ్డి వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది? రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. నేను చాలా సందర్భాల్లో చెప్పా, 307 పెట్టేస్తున్నారు, డెడ్ బాడీ లేదు కాబట్టి 307 పెడుతున్నారు, డెడ్ బాడీ దొరికితే 302 పెడతారు అని. వాళ్ళు డెడ్ బాడీ దొరికింది. తెలుగుదేశం వాళ్ళు నరుక్కున్నారు, చచ్చిపోయారు. 2 డెడ్ బాడీలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి. అట కాదంట. రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు. ఎక్కడికి పోతున్నారని ఆలోచించమని మనం చేస్తున్నా. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. ఎస్పీ శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పడుకుని ఒక రోజంతా ఉంటారు, మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి. ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి. ఎవడైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి. బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి. అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు, చెప్పండి అని చెప్పటలా. ఇప్పుడు లోకేష్ గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి, వైసీపీ కార్యకర్తలను పెట్టేయండి. అంతేకాదు, అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఉల్లు ఓనం చేసేయండి, కొట్టేయండి. అంతే, కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశం. కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదిక కావడం మనందరికీ గర్వకారణమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. గాంధీ హిల్లో ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీ షా. యోగాపై ప్రజల అవగాహన కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.